హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోన్ చేతి వంట. సింపుల్గా టేస్టీగా టమాటా ఎండుమిర్చి పచ్చడి అయితే చూపించబోతున్నాను. ఒకసారి మీరు కూడా చూడండి. పక్కా కొలతలతో అయితే చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూశారు కదా. టమాటా, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు. ఇవి నేనైతే అరకిలో తీసుకుంటున్నాను. టమాటాలు కొంచెం బాగా పండిన కాయలు అయితేనే ఈ పచ్చడికి చాలా బాగుంటాయి. దూరకాయల కన్నా శుభ్రంగా వాష్ చేసుకొని తడి అనేది లేకుండా మనం తీసుకోవాలి. లేకపోతే పచ్చడి అనేది పాడైపోతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి తుంపి వేసుకోండి. అలా తుంపి వేసుకోవటం వల్ల బాగా ఫ్రై అవుతాయి ఇవి. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ నల్లగా ఫ్రై చేసుకోబాగండి. నల్లగా ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ అనేది మారిపోతుంది. పచ్చడి దోరగా వేయించుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నేను చేసిన విధంగా ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. 20 డేస్ అయితే నిల్వ ఉంచుకోవచ్చు పచ్చడిని అయితే. అవి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో టమాటాలు వేసుకోవాలి. ఆ టమాటాలు అనేది ఒకసారి కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. గుజ్జు గుజ్జుగా రావాలి. నేను ఆల్రెడీ బాగా పండుడు కాయలే తీసుకున్నాను, అందుకే త్వరగా మగ్గిపోతాయి. ఇలా చేసుకున్నారంటే రైస్లో కానీ, చపాతీలో కానీ, దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది. మన నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొంచెం మగ్గిన తర్వాత నిమ్మకాయ చింతపండు వేసుకోవాలి. నేనైతే విత్తనాలు అనేది లేకుండా తీసి వేసుకున్నాను. ఆ చింతపండు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. ఆ చింతపండు గుజ్జు, ఆ టమాటా గుజ్జు అనేది బాగా మగ్గుండాలి. అలా మగ్గటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎండుమిర్చి అనే కాకుండా మనం ఇలా మగ్గించుకొని కారం వేసుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పచ్చడి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. కొంచెం మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి చూసుకొని కలుపుకుంటూ ఉండి. ఎందుకంటే మనం చింతపండు వేసాం కాబట్టి అడుగంటూ ఉంటుంది. అందుకే మనం తిప్పుకుంటూ ఉండాలి. నేను చూపిస్తున్న విధంగా అలా మగ్గబెట్టుకోవాలి. ఎప్పుడు మీరు చేసే విధం కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలా కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేయండి. బాగా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం టమాటా ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టామంటే సరిగా మెదగదు. అందుకని ముందు ఎండుమిర్చిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే ముందు మన టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి. మేమే చేసి మేమే తిని మేమే టేస్ట్ బాగుందంటే మీరు నమ్మకపోవచ్చు. అందుకే ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది దాని టేస్ట్ ఎలా ఉండిద్దో అనేది. చూడండి, అది అలా కారం పట్టుకున్న తర్వాత అందులో మనం ముందుగా మగ్గించుకున్నాం కదా టమాటా, ఆ టమాటా అందులో వేసి మిక్సీ పట్టుకోండి. కొంచెం బరక ఉంటేనే బాగుండిద్ది, మరీ మెత్తగా కాకుండా. ఎప్పుడైనా సరే పచ్చడి అనేది మెత్తగా ఉంటే బాగోదండి, కొంచెం బరకగా ఉంటేనే చాలా బాగుండిద్ది. ఉండే దగ్గర రీసెంట్గా ఒక మ్యారేజ్ జరిగిందండి. ఆ పెళ్లి కొడుకునది ఊరేగింపడం జరుగుతుంది. అలా జరుగుతుండగా డ్రమ్ము వాయించే వాళ్ళు ఉంటారు కదా, బాగా వాయిస్తున్నారు. వాళ్ళ అవసరం కోసం అలా వాయిస్తూ ఉంటే ఆ పెళ్లి కొడుకు బ్రదర్ డబ్బులు విసిరేస్తూ ఉన్నాడండి. అవసరం కోసం ఒకరైతే ఆనందం కోసం ఇంకొకరు, అలా ఉంటుంది మన సమాజంలో. తాలింపు కోసం అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు మట్టికి వేసుకోకూడదండి. వేసుకోవటం వల్ల పచ్చడిలో బాగా నాని మెత్తబడి పచ్చడి అనేది పాడవుతుంది. ఆవాలు, జీలకర్ర చిట్టపట్లాడిన తర్వాత ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేయండి. తాలింపు అయితే అయిపోతుంది. పూర్తిగా చల్లారిచ్చినాకే మనం పచ్చళ్ళు అనేది కలుపుకోవాలి. మనం కనుక పచ్చడి అనేది చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనం గబక్కన ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ త్వరగా వచ్చినాక వండుకునే పని లేకుండా పచ్చడి వేసుకొని తినొచ్చు. పచ్చడిని మిక్సీ పట్టుకున్న తర్వాత వేరే బౌల్లో తీసుకొని అందులో తాలింపు వేసి
బాగా మిక్స్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవటమే. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.